This video brought to you by Exams A to Z, empowering through education. Good morning to one and all. ABPSC Group 1 సంబంధించి ఎస్ఏ పేపర్ సంబంధించి ఒక సెపరేట్ మాడ్యూల్ తయారు చేస్తున్నాను. దీని కింద టోటల్ 100 ఎస్ఏస్ మెటీరియల్ తయారు చేసి ఆన్లైన్ గ్రూప్లో అవైలబుల్లో ఉంచాం. సో నిజంగా మీరు 100 ఎస్ఏస్ చదివి ప్రాక్టీస్ ఒకసారి చేస్తే కొత్తగా ఏదైనా సంబంధించి న్యూ ఎస్ఏ అడిగినా కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. సో అక్కడ అడిగిన ఎస్ఏస్లో బట్టి కూడా అంటే మన సిలబస్ పేపర్లో 7 విభాగాలుగా ఎస్ఏ పేపర్ని డివైడ్ చేశాం. సోషియో ఎకనామిక్ అని, సోషియో పొలిటికల్ అని, కరెంట్ అఫైర్స్, కల్చరల్ హెరిటేజ్ అని, ఇట్లా అన్ని పార్ట్స్కి సంబంధించి సెపరేట్గా మనం మాడ్యూల్స్ తయారు చేసాం, ఆన్లైన్లో అవైలబుల్లో. సో యూ కెన్ గో త్రూ దెమ్. వాటన్నిటిలో కొన్ని ఎస్ఏస్ని అసలు ఎస్ఏ అంటే ఎలా రాయాలి అనేటువంటి అవగాహన కోసం పెట్టుకున్నటువంటిది ప్రస్తుతం మన యొక్క మాడ్యూల్. సో అందులో ఫస్ట్ ఎస్ఏ మనం చూద్దాం. ఇండియా అండ్ గ్లోబల్ ఆర్డర్. కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి కరోనా తర్వాత వచ్చే న్యూస్ పేపర్ అన్నిటిలో కూడా మీరు బాగా చూసేటువంటిది ఇండియా వరల్డ్ని లీడ్ చేస్తుందా, అలాగే ఎకనామిక్స్ స్లోడౌన్, 5 ట్రిలియన్ ఎకానమీ, ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడల్లా కూడా ఒకటే చెప్తున్నారు, ఫ్యూచర్ వరల్డ్లో గ్లోబల్ లీడర్స్ ఎవరంటే ఇండియా, చైనా. సో ఈ పరిణామాలన్నీ కూడా దృష్ట్యా ఇండియా గ్లోబల్లో రోల్ ఏంటి, రేపు 21st సెంచరీలో ఇండియాలో ఏం చేయబోతుంది, ఎలా ప్రపంచానికి మనం లీడర్ అయ్యే అవకాశం ఉంది, ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇష్యూస్ మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. అన్నీ కూడా మనం కామన్ ఫార్మాట్లో మెటీరియల్ తయారు చేసుకుంటే ఎస్ఏని బట్టి దాన్ని వాడుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకుంటే ప్రజెంట్ కంటెస్ట్ ఎందుకు అంటే యాక్చువల్గా మనకు కోవిడ్ లాంటి సీరియస్ టైంలో కూడా మనకి ఎన్నో అసోసియేషన్స్ ఉన్నాయి. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ అని, G20, G7, యూరోపియన్ యూనియన్, ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఎవరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేదు. ఇది కోవిడ్ టైం. సో అప్పుడు అలాంటి టైంలో ఇండియా హ్యాడ్ స్టూడ్ అన్ ఇనిషియేటివ్ సో ఫర్ ఎ జాయింట్ రెస్పాన్స్. సో సార్క్ అందరూ కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం, ఆ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన తర్వాత సార్క్ ఫండ్ ఏదైతే ఉందో దాన్ని కోవిడ్కి ఉపయోగించుకుందామని అనౌన్స్ చేసినటువంటి వన్ అండ్ ఓన్లీ కంట్రీ ఈజ్ ఇండియా. సో అంటే G20, యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇలాంటివి ఉన్నప్పటికీ కూడా ఎవరు ఇనిషియేటివ్ తీసుకోలేరు. ఎందుకంటే కంట్రీస్ నిజంగా ముందుకు వస్తాయా, ఫండ్ ఉంటుందో లేదా, అలాంటి టైంలో సో మనకి ఇండియా చెప్పడం, దాని మాట అందరూ యాక్సెప్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ సో ఇప్పుడు కరోనా దృష్ట్యా చూసుకుంటే వరల్డ్లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ కంట్రీస్ అన్నీ కూడా ఫెయిల్ అయిన కండిషన్స్లో కనిపిస్తుంది. ఇలాంటి టైంలో ఇండియా లీడర్షిప్ ఆఫర్ చేసే అవకాశం ఉందా అనేటువంటి క్వశ్చన్ మార్క్ వచ్చింది. దాన్ని బేస్ చేసుకునే ప్రజెంట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే ఇష్యూ. సో ఫస్ట్ వన్ ఈజ్ సో ఇండియా అంటే ఇంట్రడక్షన్ ఎలా రాయాలి దీనికి. సో ఫ్యూచర్ ఇండియా ఈజ్ కెన్ టేక్ ద లీడ్ ఇన్ రీషేపింగ్ ద గ్లోబల్ ఆర్డర్. ఎందుకు అంటే చాలా కంట్రీస్ ఉన్నప్పటికీ మన దగ్గర ఉన్నటువంటి ఆపర్చునిటీస్ కానీ, అలాగే నెక్స్ట్ ఇండియా ఈ మధ్య కాలంలో చేసినటువంటి కోవిడ్ టైంలో కూడా నిలబడినటువంటి ఇష్యూ ఒకసారి మెన్షన్ చేసి సో దాన్ని ఇంట్రడక్షన్గా వాడుకుంటాం మనం. ఓకే, నెక్స్ట్ అలయన్స్ ఫర్ మల్టీలాటరలిజం. It was launched by French and German foreign ministers. It is an international network. It is an a network of countries unite to promote rules-based multilateral order for international stability and peace, addressing common challenges. సో ఇంతకుముందు ఏర్పాటు చేసుకుంది ఏంటి, అలయన్స్ ఫర్ మల్టీలాటరలిజం. సో దాంట్లో ఏంటి, ఫారిన్ జర్మనీ అండ్ ఫ్రాన్స్ యొక్క ఫారిన్ మినిస్టర్స్ ఏర్పాటు చేసింది. ఇది ఇన్ఫార్మల్గా కంట్రీస్ అందరూ కూడా వచ్చి ఇంటర్నేషనల్ పీస్ గురించి, స్టెబిలిటీ గురించి, అందరికీ ఉన్నటువంటి కామన్ ఛాలెంజెస్ గురించి డిస్కస్ చేసుకోవడం కోసం ఏర్పాటు చేసుకున్న ప్లాట్ఫామ్.
This alliance aims to renew the global commitment to stabilize the rules-based international order, uphold its principles, and adopt it wherever necessary. సో ఇక్కడ ఏం జరుగుతుంది, గ్లోబల్ కమిట్మెంట్ని అందరూ ఒప్పుకునేలా చేయడం, రూల్స్ ప్రకారం ఫాలో అయ్యేలా చేయడం, అలాగే అందరూ కూడా దాన్ని ఫాలో చేసేలాగా ఎక్కడెక్కడ అవసరం ఉంటో దాని అన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. It aims to protect and preserve international norms and agreements institutions. ఏదైతే ఇంటర్నేషనల్ నార్మ్స్ కానీ అగ్రిమెంట్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా కాపాడు చేయడం దీని యొక్క పని. ఇట్ సీక్స్ టు పర్స్యూ ఏ మోర్ ప్రొయాక్టివ్ ఎజెండా ఇన్ ద పాలసీ ఏరియాస్ దట్ ల్యాక్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ వేర్ న్యూ ఛాలెంజెస్ రిక్వైర్ కలెక్టివ్ యాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ లాంటి కోవిడ్ టైమ్స్లో ఇలాంటి కొత్త ఛానల్స్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా కలెక్టివ్ యాక్షన్ అందరూ కలిసికట్టుగా పోరాడడం. ఇలాంటి టైంలో మన ఎజెండా ఏంటని డిస్కస్ చేసి చెప్పేది అలయన్స్ ఫర్ మల్టీలాటరలిజం. కానీ ఇలా మల్టీలాటరలిజం అవడానికి ప్రాబ్లమ్స్ ఏంటి, ఇష్యూస్ పర్టైనింగ్ టు మల్టీలాటరలిజం. ఇంక్రీజ్డ్ ఇన్సిడెన్స్ ఆఫ్ లాఫేర్. ఇట్ మీన్స్ మిస్యూజింగ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ లా బై సెవరల్ కంట్రీస్. చాలా కంట్రీస్ ఇంటర్నేషనల్ లాస్ ఏదైతే ఉన్నాయో వాటిని మిస్యూజ్ చేసుకున్నాయి త్రూ forced technology requirements, intellectual property right violations, and subsidies to gain unfair advantage or over the other countries. సో ఇది ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. ఫస్ట్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సంబంధించి పెరాలసిస్ ఆఫ్ WTO డ్యూ టు టసిల్ బిట్వీన్ ద డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్. ఇంతకుముందు ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్న ఇష్యూ ఇది. మనకి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ దగ్గర డిస్కషన్ ఏంటి, సబ్సిడీస్ అన్నీ కూడా తీసేయమని చెప్పి డెవలప్డ్ కంట్రీస్ చెప్తున్నాయి. మరి డెవలపింగ్ కంట్రీస్ లాంటి మన ఇండియా లాంటి కంట్రీస్ ఏం చెప్తున్నాయి, సబ్సిడీలు లేకపోతే ఇండియన్ ఫార్మర్స్ బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అలాగే అక్కడ డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా ఏమంటున్నారు, ఫుడ్ ప్రొడక్ట్స్కి అన్ని రకాల ట్రేడ్ బ్యారియర్స్ తీసేయాలి, మీరు తీసేసి అన్ని ప్రొడక్ట్స్ ఓపెన్ చేయాలని చెప్పి డెవలప్ కంట్రీస్ డిమాండ్ చేస్తున్నాయి. ఇది ఇంతకుముందు నుంచి జరుగుతుంది. కానీ డెవలపింగ్ కంట్రీస్ ఏం చెప్తుంది, ఇప్పుడు మనం ట్రేడ్ బ్యారియర్స్ తీసేస్తే ఇంటర్నేషనల్గా ఉన్న మల్టీనేషనల్ కంపెనీస్ మన మార్కెట్ మొత్తాన్ని దెబ్బతీస్తే ఇండియన్ ఫార్మర్స్ ఇలాంటి వాళ్ళు ఇబ్బంది పడతారు. సో అది ఇప్పుడు దాకా కూడా, అప్పటి నుంచి ఇప్పుడు దాకా దోహా రౌండ్ అంటాం దాన్ని, దోహా రౌండ్ అంటాం మనం. అప్పటి నుంచి ఇప్పుడు కూడా కొద్దిగా కూడా ముందుకెళ్ళేది ఈ ఇష్యూ మీద. వై? బికాస్ డెవలప్డ్ కంట్రీస్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ ఇద్దరు కూడా ఒక అగ్రిమెంట్కి రాలేదు. అందుకే ఇక్కడ పెరాలసిస్ అని పదం వాడి. నెక్స్ట్, imposition of extraterritorial sanctions by the US has affected the development in developing economies like India and China. సో ఇక్కడ ఏం చేస్తున్నారు, టెరిటోరియల్ శాంక్షన్స్, వాళ్ళ మీద అది చేయకూడదు, వీళ్ళ మీద ఇది చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్కి ఇరాన్కి గొడవ అయితే ఇండియా ఓన్లీ ఇరాన్ వాళ్ళ దగ్గర ఆయిల్ కొనొద్దని చెప్పాడు. సో మనకి ఆయిల్ అవసరం, పెట్రోల్ డీజిల్ ఇరాన్ వాడు ఇస్తానంటుంది, కానీ యూఎస్కి ఇరాన్కి పడకపోవడం వల్ల మనకు, సో దట్ ఈస్ ఎక్స్ట్రా టెరిటోరియల్ శాంక్షన్స్. తర్వాత ట్రేడ్ బిట్వీన్ యుఎస్ అండ్ చైనా, సో ట్రేడ్ వార్. ఇక్కడ ఏం జరుగుతుంది, యుఎస్ ఏమో ప్రొటెక్షనిజం అంటే వాడి ట్రేడ్ పాడవకుండా చైనా గుడ్స్ అంటే మీద ఎక్స్ట్రా ట్యాక్స్ వేసేసి వాడి ఇచ్చే ప్రొడక్ట్స్ చీపర్గా చేసుకునేలాగా, యుఎస్ ఏమో హీఈస్ ప్రొటెక్టింగ్ హిస్ ఎకానమీ. చైనా గుడ్స్ అన్ని కూడా డంపింగ్ చేసి అన్ని కూడా ఎక్స్టర్నల్ ట్రేడ్ బ్యారియర్స్, ఎక్స్టర్నల్ ట్రేడ్ ట్యాక్స్ ఎక్సెసివ్గా వేసేయడం వల్ల వాడి డొమెస్టిక్ మార్కెట్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడు. వేరే చైనా ఏం చేస్తుంది, యాక్చువల్గా అయితే కనుక రూపీస్ వాడి దగ్గర నిలవ డబ్బులు ఎక్కువగా ఉంది, వాడి యొక్క ప్రొడక్ట్స్ అన్నీ కూడా కాస్ట్ పెరగాలి, డాలరు చైనా పెరగాలి. కానీ ఈడేం చేస్తున్నాడు, ఈజ్ ఇన్వెస్టింగ్ మోర్ ఇన్ అదర్ కంట్రీస్. టిబెట్ అని శ్రీలంక అని ఇంకో దేశం ఇన్వెస్ట్ చేసి వాడి దగ్గర కరెన్సీ అన్నా కూడా ఇన్వెస్ట్మెంట్కి వాడేసి ఈజ్ డీవాల్యూయింగ్ హిజ్ ఓన్ కరెన్సీ డీవాల్యూ చేయడం వల్ల ఎక్స్పోర్ట్స్ ఇంకా చీప్ అవుతున్నాయి, ఇంకా ఎక్స్పోర్ట్ అయ్యేలా చేసుకుంటున్నాడు. సో కావాలని చేస్తున్నాడు. ఇక్కడ న్యాచురల్గా నాకు నిల్వ ఎంత ఉందో దాన్ని బట్టి డాలర్ రేట్ ఫిక్స్ అవ్వాలి, కానీ అలా కాకుండా హీఈస్ డాలర్ రేట్ కావాలని తక్కువ ఉండేలా చూసుకుంటుంది చైనా ఒక పక్కన, దాని ట్రేడ్ కొనసాగించడం కోసం. సో ఈ రకంగా ఏమవుతుంది, ఒకవైపు ఏమో ప్రొటెక్షన్, ఒకవైపు ఏమో ట్రేడ్ బ్యారియర్స్ని బ్రీచ్ చేసే విధంగా ఇద్దరు ప్రవర్తిస్తున్నారు. సో దీనివల్ల ఈ ఇంటర్నేషనల్ లాస్ అన్ని కూడా సరిగ్గా లేకపోవడం వల్ల వరల్డ్ లెవెల్లో ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్, డ్యూయల్ యూజ్ ఆఫ్ గ్లోబల్ సప్లై చైన్.
dual use of global supply chain. Some of the developed countries have jurisdictional control over the global supply chains. Due to growing convergence between commercial interests and strategic goals, these supply chains enable them to have vast extraterritorial influence and has created new power asymmetries. అంటే ఏంటి? కొన్ని డెవలప్మెంట్ కంట్రీస్ వాళ్ళే కంట్రోల్ చేసే అధికారం చాలా ఇష్యూస్లో ఉంది. వాళ్ళ మాట వినకపోతే చిన్న కంట్రీస్ అన్ని కూడా కష్టపడే పరిస్థితుల్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, చైనా త్రూ ఆర్బీఐ ఈజ్ ఎన్హాన్సింగ్ ఇట్స్ రోల్ ఇన్ గ్లోబల్ త్రూ బీఆర్ఐ. China through BRI is enhancing its role in global economic governance. వీడు తీసుకెళ్ళి మామూలు డెవలపింగ్ కానీ అండర్ డెవలప్ కంట్రీస్లో ఇన్వెస్ట్ చేసేసి వాళ్ళందరినీ కూడా వీడి ప్రొడక్ట్స్ సప్లై చేసేలాగా చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వేరే కంట్రీతో ఉంది, కానీ చైనా వాడి ప్రొడక్ట్స్తో లేదు. బట్ చైనా వాడు ఏం చేస్తాడు? హీ సైనింగ్ విత్ డైరెక్ట్లీ ట్రీటీ ఆ కంట్రీతో సైన్ చేసుకుని అలా బైపాస్ చేస్తాం. అంటే ఇండియా మనం ఫర్ ఎగ్జాంపుల్ వాడి ప్రొడక్ట్స్ అంత చీప్గా రాకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చైనా వాడితో ఏమి కూడా ట్యాక్స్ రేట్ తగ్గించాను, కానీ శ్రీలంక వాడితో ట్యాక్స్ రేట్ తగ్గించాను అనుకోండి, చైనా ఈస్ గోయింగ్ అగ్రిమెంట్ విత్ శ్రీలంక అండ్ అలా ఆ విధంగా మనకి వాడి గూడ్స్ అన్ని కూడా త్రూ శ్రీలంక వచ్చేలా చేసుకుంటున్నాం. ఇలా ఒప్పుకోకపోతే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక అయితే అడ్డుపెట్టచ్చు, కానీ కంప్లీట్గా చైనా యొక్క డబ్బులు ఇవ్వడం వల్ల వాడి కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. శ్రీలంక, టిబెట్, నేపాల్ ఇలాంటివన్నీ కూడా చైనా వాడు ఏం చెప్తే అది చేయడు, బికాస్ మొత్తం డబ్బు వాడు ఇస్తున్నాడు. ఎకనామిక్ గవర్నెన్స్. నెక్స్ట్, ఇంటర్నెట్ హెస్ బికమ్ ఏ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఆఫ్ సర్వైలెన్స్. నెక్స్ట్, there are fears pertaining to dual use, commercial viability and military application of industrial revolution. సో ఇండస్ట్రియల్ 4.0లో కంప్లీట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ రాబోతుంది. సో దాన్ని కమర్షియల్ అంటే డబ్బులు వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉన్నాయి కాబట్టి హై రేట్ పెట్టేసి దీనికి కావాలంటే అంటే మనలాంటి దేశాలన్నీ కూడా టెక్నాలజీ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర తలదించాల్సింది. అలాగే మిలిటరీకి కూడా అడ్వాన్స్మెంట్ అయిపోతే మనలాంటి వాళ్ళు కష్టపడాలి అవకాశం. సో ఇలాంటివన్నీ కూడా భయాలు ఉన్నాయి వరల్డ్. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ గ్లోబల్ ఫ్రేమ్వర్క్. Global community has not been able to come into a single platform on agendas like terrorism కానీ క్లైమేట్ చేంజ్ కానీ సైబర్ సెక్యూరిటీ డిస్కషన్లు అయితే జరుగుతున్నాయి, కానీ అందరూ ఒక తాటిలో నిలవలేకపోతున్నారు. ఆల్సో డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ ఎనీ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఫ్రేమ్వర్క్. కోవిడ్-19 కూడా పాండమిక్ అవ్వడానికి కారణం గ్లోబల్ లెవెల్లో ఒక పబ్లిక్ ఫ్రేమ్వర్క్ అంటూ లేదు. ఇలాంటి టైంలో సో ఇక్కడ ఏం జరుగుతుంది? ట్రేడ్ ఫెయిల్ అవుతుంది, గ్లోబల్ సప్లై చైన్స్ ఫెయిల్ అవుతున్నాయి, గ్లోబల్ హెల్త్ ఇష్యూస్ అన్నింటిలో కూడా నిజమైన లీడర్షిప్ లేకపోయింది. సో ఇలాంటి టైంలో రోల్ ఇన్ రివైవింగ్ దిస్ మల్టీలాటరలిజం. అందరూ కలిసి ఉండేలాగా మనం ఏం చేయగలం? ఫస్ట్ వన్, షిఫ్ట్ ఫ్రమ్ నాన్ అలైన్మెంట్ టు మల్టీ అలైన్మెంట్. ఒకప్పుడు మనం ఎవరితోనూ కలవమని చెప్పి కోల్డ్ వార్ టైంలో యుఎస్ కానీ రష్యాతో కలవకుండా ఉండేలాగా నాన్ అలైన్మెంట్ తీపెట్టుకున్నాం. ఇప్పుడు ఎవరితోనూ కలవమంటే కష్టం నిజంగా. సో అందరం కలుపుకుని వెళ్ళేలాగానే మనం ఏదైనా సాధించగలం. సో ఇండియా ఫారెన్ పాలసీ మల్టీ అలైన్మెంట్గా మారాల్సిన అవసరం ఉంది. అలాగే ఇండియా కూడా ప్రజెంట్ కండిషన్స్ అన్నీ కూడా ఆపర్చునిటీ ఇస్తుంది. వి యాక్ట్ యాస్ ఎ గ్లోబల్ మీడియేటర్ బిట్వీన్ ద కంట్రీస్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఏ కంట్రీ కూడా మ్యూచువల్ ట్రస్ట్ అనేది లేదు. అలాంటి టైంలో చాలా కంట్రీస్ నమ్మశక్తిగా చూసేటువంటి కంట్రీ ఇండియా. నెక్స్ట్ వన్ ఈస్ ఇండియా ఈజ్ రోల్ ఇన్ ఇంటర్నేషనల్ యాక్టివిజం. India is key G20 member country and the world's 5th largest economy, with a long tradition of international activism and promotion of good-will multilateralism. G20లో మనం మెంబర్ కంట్రీ, అలాగే 5th లార్జెస్ట్ ఎకానమీ, అలాగే బాగా యాక్టివ్గా ఉండి అందరినీ కలుపుకోగల మనకి సత్తా. నెక్స్ట్, ఇండియాస్ ఫారెన్ పాలసీ ఇస్ బేస్డ్ ఆన్ మన ఫారెన్ పాలసీయే ఆల్రెడీ అనుకున్నదే వసుదైక కుటుంబం, అలాగే గుడ్ సమరితన్ అందరినీ కలిపి వెళ్ళిపోతాం. అలాగే మన ఇండియన్ స్లోగన్స్ కూడా సర్వే జన బాగుండాలనేటువంటి ఆలోచనతో ఉంది. ఇదే ఇప్పుడు కూడా మన ఇండియా. నెక్స్ట్, ఇండియాస్ లాంగ్ స్టాండింగ్ కమిట్మెంట్ టు మల్టీ కెన్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ ద కాల్ ఫర్ యుఎన్ సిస్టమ్ రిఫార్మ్స్. యుఎన్ సిస్టమ్ రిఫార్మ్ చేయాలి, అందరినీ కలుపుకుని వెళ్ళాలని ఎప్పటి నుంచో మనం డిమాండ్ చేస్తాం. అలాగే ఇండియా హెస్ టేకెన్ ద లీడ్ ఇన్ వేరియస్ మల్టీ ఏజెన్సీస్ లైక్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, అలాగే సిసిఐటి ఫర్ కంబాటింగ్ టెర్రరిజం, ఏషియా ఆఫ్రికా గ్రోత్ కారిడార్స్. తర్వాత ఇండియా ఇస్ ద ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్. మందులు కాస్ట్ ఎఫెక్టివ్, తక్కువ కాస్ట్లో మెడిసిన్ చేయగలం మన దగ్గరే చేసేది.
నెక్స్ట్ డీకప్లింగ్ ఫ్రమ్ చైనా, ఆపర్చునిటీ ఫ్రమ్ ఇండియా. చైనా అనేది యాక్చువల్గా గ్లోబల్ ఇన్వెస్టింగ్కి అన్నిటికి కూడా ఫ్యాక్టరీ ఫర్ ద వరల్డ్, హార్డ్వేర్ ప్రొడక్ట్స్ అన్ని అసెట్ అయిపోతాయి, మెయిన్లీ ఎలక్ట్రానిక్ గూడ్స్. సో ఇప్పుడు కోవిడ్ టైంలో చాలా మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీస్ అన్ని కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి. ఇలాంటి టైంలో ఇండియాకి ఆపర్చునిటీ. నెక్స్ట్ కొలాబరేటింగ్ విత్ లైక్ మైండెడ్ కంట్రీస్. సో గ్రూప్ ఆఫ్ కంట్రీస్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ ఎవరైతే ఎదగాలనుకుంటున్నారో అందరినీ కూడా కలుపుకెళ్ళటం. ఇండియా కుడ్ వర్క్ క్లోజ్లీ విత్ అలయన్స్ ఫర్ మల్టీలాటరలిజం, బోత్ అలయన్స్ ఇట్ సెల్ఫ్ అండ్ రిఫార్మ్ ఎజెండా తీసుకెళ్తాం. నెక్స్ట్ ఇండియా మస్ట్ redouble its efforts to partnership with USA in the stakeholder model of internet governance. నెక్స్ట్ హౌ ఇండియా ఏ విధంగా వెళ్ళాలి, మనం చేసే అవకాశాలు ఉన్నాయి, మరి ఏ విధంగా? ఫస్ట్ ఇండియా కెన్ హెల్ప్ బిల్డ్ మల్టీలాటరల్ కోఆపరేషన్. మన మాట అందరూ వింటారు కాబట్టి అందరినీ కలుపుకుని ముందుకెళ్ళాలి. సో షేర్ యువర్ ఐడియాస్ అండ్ రిసోర్సెస్ అండ్ ఇంటర్నేషనల్ మెకానిజం ఫర్ మానిటరింగ్ వెరిఫికేషన్ ఆఫ్ ఎర్లీ వార్నింగ్ అండ్ కోఆపరేషన్ అమాంగ్ ది కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇన్ ది వ్యాక్సిన్స్ ఇలాంటి టైంలో కూడా. నెక్స్ట్ ఇండియా కెన్ మేక్ ఎఫర్ట్స్ టు స్ట్రెంగ్థెన్ ది సైట్స్. సో చైనా మార్కెట్లు ఎక్కడైతే జూనోటిక్ డిసీజులు వస్తున్నాయి కాబట్టి ఎండేంజర్డ్ స్పీసీస్ యొక్క ట్రేడ్ ఇలాంటివన్నీ కూడా మనం గట్టిగా తీసుకుంటే ఒక ఈ స్పీసీస్ తీసుకెళ్తాం వల్లే మన యొక్క వైల్డ్ ఎనిమల్స్ నుంచి మనకి రోగాలు రావడం స్టార్ట్ అవుతున్నాయి. సో అలాంటివన్నీ కూడా అరికట్టే అవకాశం ఉంది. నెక్స్ట్ వన్ ఈజ్ ప్రమోషన్ ఆఫ్ యోగా. ఇమ్యూనిటీ లెవెల్ పెరగడానికి యోగా బాగా పనిచేస్తుంది, దాన్ని వరల్డ్ వైడ్గా ప్రమోట్ చేయడం. నెక్స్ట్ ఎమర్జ్ చేసే ఫార్మసీ టు ద వరల్డ్. మనం హైడ్రాక్సీ క్లోరోక్విన్ అనేది కోవిడ్ ఫైట్ చేయడానికి ఇస్తున్నాం. అలాగే మన దగ్గర స్ట్రాంగ్ జనరిక్ మెడిసిన్స్ ఉన్నాయి మన దగ్గర. అలాగే ఆయుర్వేద ఇంప్రూవ్ అవ్వడానికి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి కోవిడ్ టైంలో. అలాగే బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్ 1975 దీన్ని స్ట్రెంగ్థెన్ చేయాలి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ డిసార్మ్మెంట్ ట్రీటీ దట్ డస్ నాట్ ప్రోహిబిట్ detection and use of biological agents, including coronavirus COVID-19. సో ఇక్కడ ఏంటిది, రిటెన్షన్ అండ్ యూజ్ ఆఫ్ బయోలాజికల్ ఏజెంట్స్, కరోనా వైరస్ లాంటి ఏజెంట్స్ అన్నీ కూడా మనం దాచుంచి దాని మీద పరీక్ష చేసి దాని నుంచి వేరే ఇమ్యునైజేషన్ సంబంధించి డయాగ్నోసిస్ సంబంధించి రీసెర్చ్ చేయడానికి మన దగ్గర అవకాశం ఉంది. ఓకే, అది ఇచ్చిన పవర్స్ ఆర్గనైజేషన్ బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్. నెక్స్ట్ it has no verification protocol to deal with any suspected use of biological agents. ప్రోటోకాల్ అంటే ఏం ఉండదు, వెరిఫికేషన్. ఎవరైనా బయోలాజికల్ ఏజెంట్ తయారు చేయాలనుకుంటే వాళ్ళ మీద డైరెక్ట్గా వెళ్ళి అటాక్ చేయొచ్చు. ఏ విధమైన ప్రోటోకాల్ వెరిఫికేషన్ ప్రోటోకాల్ ఫాలో అవ్వదు. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ కెన్ ఇన్వెస్టిగేట్ కంప్లైంట్స్ ఇన్ దిస్ రికార్డ్ బట్ వేటో పవర్ బై ది పర్మనెంట్ మెంబర్స్ ఉండటం వల్ల, అందులో మళ్ళీ చైనా ఉండటం వల్ల అది ఇప్పుడు దాకా పవర్లెస్ అయింది. సో ఇండియా ఎప్పుడైతే యుఎన్లోకి వెళ్తుందో ఇలాంటివన్నీ మారుతాయి. నెక్స్ట్ బేసల్ కన్వెన్షన్ బయోలాజికల్ వెపన్ కన్వెన్షన్ 2021లో ఇండియా కుడ్ ఎంగేజ్ కన్సల్టేషన్స్ విత్ అదర్ మిడిల్ పవర్స్. వేరే చిన్న చిన్న మిడిల్ ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో కలిసి ముందుకెళ్ళే అవకాశం ఉంది. నెక్స్ట్ సో ఇంటర్నెట్ గవర్నెన్స్, గ్రేటర్ రిలయన్స్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సర్వేలెన్స్ టెక్నాలజీస్, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అండ్ బిగ్ డేటా అనేది ఫ్యూచర్ మనకి గవర్నెన్స్ మోడల్స్ తీసుకొస్తే వరల్డ్లో మనమే లీడర్ కింద ఎస్టాబ్లిష్ అవకాశం ఉంది. ఫైనల్లీ కంక్లూజన్, ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ ఇండియా కెన్ టేక్ ఏ లీడ్ అండ్ బికాజ్ ఎప్పుడు కూడా ఇండియా పీస్ఫుల్ కంట్రీ, హ్యుమానిటీ వైపు చూస్తాం మనం. అలాగే ఏ పీస్ కోరుకునేటువంటి రైట్. నెక్స్ట్ ఎస్సే స్టార్టప్ ఇండియా. సో ఇప్పుడు ఎస్సే ఎలా రాయాలి ఒకసారి ఆలోచించుకోండి. స్టార్టప్ ఇండియా ఇలాంటి స్కీములు కానీ పథకాల గురించి కానీ ఎస్ఏల గురించి లేదా జన్ధన్ యోజన లేకపోతే ఏదన్నా మన జన ఆరోగ్య యోజన ఇలాంటి ఏ సంబంధించి స్కీమ్ అయినా మీరు డెఫినేషన్ లాంటి ఇంట్రడక్షన్ కింద తీసుకోవచ్చు. లేదా అసలు ఆ పథకం ఎందుకు పెట్టారు అనేటువంటి దాన్ని ఒక 2 లైన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే అదే మీ ఇంట్రడక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్ దేనికి, టు బిల్డ్ ఏ స్ట్రాంగ్ ఎకో సిస్టమ్ ఫర్ driving the sustainable growth and economic development along with the jobs. So next ఇంట్రడక్షన్ డెఫినేషన్ ఇచ్చిన తర్వాత అక్కడ సస్టైనబుల్ గ్రోత్, ఎంప్లాయ్మెంట్, జాబ్ క్రియేటింగ్ అది మన అవి చెప్తారు ఇంట్రడక్షన్. నెక్స్ట్ ఛాలెంజెస్,
ఛాలెంజెస్కి వచ్చేటప్పటికి ఏంటి మన ప్రాబ్లమ్స్ ఏంటి? సో ఫస్ట్ డెఫినేషన్ ఇచ్చారు. తర్వాత ఛాలెంజెస్ ఫేస్ ఎకో సిస్టమ్ ఇన్ ఇండియా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్ ఏంటి? మనీ. ఎప్పుడు కూడా సో ఫైనాన్షియల్ రిసోర్సెస్ ప్రాబ్లంగా ఉంది. తర్వాత సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కావాల్సినటువంటిది. నెక్స్ట్ డిఫరెంట్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్. ఈజ్ ఆఫ్ బిజినెస్ ఉంది, లాస్ట్లో ఉంది ర్యాంక్. నెక్స్ట్ ట్యాక్స్ బ్రేక్స్ ఏదైతే ఉందో 3 years వరకు కూడా వీళ్ళు స్టార్టింగ్లో ట్యాక్స్ కట్టక్కర్లేదు. కానీ అందరూ దీంట్లోకి రాలేకపోతున్నారు. కొంతమంది మాత్రం ఈ ట్యాక్స్ బ్రేక్ అనేది అవైల్ చేసుకోగలుగుతున్నారు. బ్యూరోక్రటిక్ హర్డిల్స్, తర్వాత కరప్షన్. లాస్ట్ అండ్ ఫైనల్ వన్ ఈజ్ వీళ్ళు రెవెన్యూ జనరేట్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. స్టార్టప్ పెట్టారు, ఓకే, డబ్బులు కావాలి అంటే యాంజిల్ ట్యాక్స్ అని లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ ఇలా వాళ్ళు రెవెన్యూ జనరేట్ చేసుకోగలిగితే అది వైబుల్ అవుతుంది. అలా కాకుండా వాళ్ళే అప్స్మార్ట్ మనీ పెట్టడం లేదా గవర్నమెంట్ సపోర్ట్ మాత్రమే డిపెండెంట్ అయితే అది అవ్వదు. సో రెవెన్యూ జనరేట్ చేయడం. సో దీనికోసం గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్స్ ఏంటి? ఫస్ట్ వన్ స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. సో దీని కింద 3 years వరకు కూడా వాళ్ళు ట్యాక్స్ కట్టక్కర్లేదు. నెక్స్ట్ ముద్రా యోజన కింద క్రెడిట్ సప్లై ఇవ్వడం చేశారు. నెక్స్ట్ సేతు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ టాలెంట్ యూటిలైజేషన్ ఫండ్, ఇది ఒక 1000 కోట్లు కేటాయించారు టు ప్రొవైడ్ ఆపర్చునిటీస్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ న్యూ జాబ్స్ ఇన్ టెక్నాలజీ లాంగ్ డ్రైవన్ డొమైన్స్, అది సేతు. నెక్స్ట్ వన్ ఈజ్ ఈవీస్ పోర్టల్. ఇది ఒక పోర్టల్ వేర్ ఫస్ట్ టైం గవర్నమెంట్కి బిజినెస్కి పోర్టల్. ఇది 14 రెగ్యులేటరీ ప్రొవిజన్స్ అన్నీ కూడా ఒకేసారి పర్మిషన్ వచ్చేసింది. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇంప్రూవ్ చేయడం కోసం పెట్టినటువంటిది ఈవీస్ పోర్టల్. నెక్స్ట్ వన్ ఈజ్ రాయల్టీ ట్యాక్స్. ఇండియా గవర్నమెంట్ హ్యాస్ రిడ్యూస్ దిస్ రాయల్టీ ట్యాక్స్ బై ద బిజినెస్ అండ్ స్టార్ట్అప్స్ 25% ఉండే ట్యాక్స్ 10% తీసుకొచ్చింది. తర్వాత క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఏదైతే మనకి అన్నిటికి కూడా ఎవరో ఒక సెక్యూరిటీ ఇవ్వాలి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ యొక్క స్టార్టప్స్ అన్నిటికి కూడా ఎంఎస్ఎంఈలు అన్నిటికి కూడా సెక్యూరిటీ కింద ఉంటుంది. సో అదే మనకి క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఫండ్. నెక్స్ట్ ఫండ్ ఫర్ స్టార్టప్స్ 10,000 కోట్ల కార్పస్ ఫండ్ అనేటువంటిది క్రియేట్ చేయడం జరిగింది. 10,000 crores ఫర్ స్మాల్ అండర్ సిడ్బీ కింద ఫర్ ఎక్స్టెండింగ్ సపోర్ట్ టు స్టార్టప్స్. నెక్స్ట్ ట్యాక్స్ సాప్స్, నథింగ్ బట్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ టు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, రిమూవల్ ఆఫ్ angel tax and tax exemption for 3 years and tax exemption for investment above the fair market price. సో ట్యాక్స్ కటింగ్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్. ఇది కాకుండా సెల్ఫ్ సర్టిఫికేట్ కాంప్లియన్స్, సో వాళ్ళ తరపున వాళ్ళే సర్టిఫికేట్ ఇచ్చుకునే సర్టిఫికేషన్ కాంప్లియన్స్. ఇన్ని ఉన్నప్పటికీ ఇంకా డ్రాబ్యాక్స్ ఎక్కడ? అసలు స్టార్టప్ డెఫినేషనే కన్ఫ్యూజింగ్గా ఉంది. నెక్స్ట్ ఎగ్జామ్షన్ ఏమైనా కావాలంటే వాళ్ళు మినిస్టర్లను పట్టుకుని తిరగాలి, మినిస్టర్ బోర్డ్. నెక్స్ట్ లేబర్ లాస్, ఇక్కడ పెద్దగా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వలేకపోతున్నారు. సో లేబర్ ఎఫెక్ట్ అవుతున్నారు. నెక్స్ట్ ప్రొవిజన్స్ ఏదైతే ఇస్తున్నారో ఇవన్నీ కూడా క్లారిటీ లేదు. సో ఇలాంటి టైంలో ఏం చేయి, మేక్ ఇన్ ఇండియా కంక్లూజన్ ఎప్పుడు కూడా పాజిటివ్గానే రాయండి, ఎప్పుడు కూడా నెగిటివ్కి వెళ్ళొద్దు. ఇంకా చెప్పండి కొంచెం బ్యాలెన్స్డ్గా, అంటే ఫ్యూచర్లో అవకాశం ఉంది. గవర్నమెంట్ మేక్ ఇన్ ఇండియా, ముద్ర, డిజిటల్ ఇండియా అన్నీ చేసి కాస్త ఆశాజనకంగా ఉంది. ఫ్యూచర్లో ఇది కరెక్ట్గా ఇన్ఫార్మ్ చేస్తే మనకి బ్రెయిన్ డ్రెయిన్ బయటకు వెళ్ళిపోకుండా ఇక్కడే మనకి జాబ్ అన్ఎంప్లాయిడ్ జాబ్ కోసం ఎత్తుక్కుంటూ మానేసి వాళ్ళే జాబ్ కల్పించే స్థాయిని కల్పించేలాగా మనం చేసే అవకాశం ఉంది. ఆ విధంగా దీన్ని ఎండ్ చేయండి. నెక్స్ట్ వన్ ఈజ్ ఎలిమినేషన్ ఆఫ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్. సో ఫస్ట్ ఎస్సే మనం ఏం చెప్పుకున్నాం ఇందాక డిస్కస్ చేసిన దాంట్లో. సో ఫస్ట్ ఎస్సేలో మనం కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా కోవిడ్ తర్వాత భారతదేశం వరల్డ్ లీడర్ అయ్యే అవకాశం ఉందా అనే విషయంగా చూసాం. సో కరెంట్ ఇష్యూ రిలేటెడ్ ఒక క్వశ్చన్ ఇలాంటివి. నెక్స్ట్ సెకండ్ ఎస్సే స్టార్టప్ ఇండియా. సో ఇలాంటివి సోషల్ సెక్టార్లు, ఎకనామిక్ సెక్టార్ రిలేటెడ్ సోషో ఎకనామిక్ ఎస్సే లాంటి దగ్గర వచ్చే అవకాశం. నెక్స్ట్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్, మనకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ప్లాస్టిక్ మేనేజ్మెంట్, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఎక్కడ వస్తాయి, సోషియో ఎన్విరాన్మెంటల్ ఎస్సెస్ దాంట్లో వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇలాంటి ఎలా రాద్దాం అన్నప్పుడు ఇలా ఎప్పుడైతే కూడా ఇలాంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అని, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అని, లేకపోతే ఈ వేస్ట్ అన్నప్పుడు
డెఫినేషన్ బాగా వచ్చినా చూడండి. సో ఇప్పుడు ఎందుకు దాని గురించి వస్తున్నాం అంటే, ఎస్ఏలో ఇంపార్టెంట్ ఎందుకు ఇచ్చారంటే, నరేంద్ర మోడీ గారు అనౌన్స్మెంట్ ఇచ్చారు 2022 కల్లా మన సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అన్ని కూడా ఎలిమినేట్ చేస్తాం అనేటువంటిది. ఓకే, ఫేజ్డ్ అవుట్ బై అక్టోబర్ 2 గాంధీ జయంతి కల్లా కంప్లీట్ 2022కి ఎలిమినేట్ చేయాలని స్లోగన్ ఇవ్వడం జరిగింది. సో దానికి అనుగుణంగా మనం ముందుకెళ్ళాం. సో వాట్ ఆర్ ఫస్ట్ డెఫినేషన్స్ మోర్ ఇంపార్టెంట్. సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అంటే ఏంటి? Plastics that are used just once in disposable packaging and also in items like plates, కట్లీస్, స్ట్రాస్ ఎక్సెట్రా వాడేటువంటి ఒక్కసారి వాడి పడేసింది. ఇవి ఇండియాలో 43% ఆఫ్ ప్లాస్టిక్స్ ఆర్ యూజ్ ఇన్ ప్యాకేజింగ్. మచ్ ఆఫ్ ఇట్ ఈస్ సింగిల్ యూజే వాడుతున్నాం మనం. వి ఆల్సో హ్యావ్ కంప్లీట్లీ అన్నెసరీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మన ఇళ్లలో కానీ అండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్విటేషన్ కార్డ్స్, మ్యాగజైన్స్, ర్యాపర్స్, యాడ్లు ఇవ్వడానికి అన్నిటికీ ప్లాస్టిక్ వాడుతున్నాం. సో దీంట్లో మెయిన్ ఛాలెంజెస్ ఏంటి? సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఈజ్ ఎ మేజర్ ఛాలెంజ్ ఫర్ మేనేజ్మెంట్ ఆఫ్ ఆల్ కైండ్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్. ఇది మిగతా అన్నిటితో పోలిస్తే ఇది ప్లాస్టిక్లో ఇది చాలా కష్టమైనటువంటిది మనకి. ఎందుకంటే ఎనార్మస్ యూజ్, ప్రతి చోట మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడుతున్నాము. అలాగే ఈ కామర్స్ బయింగ్ హైయెస్ట్ ఉన్న టైంలో అక్కడ ఎక్కువ వాడి ప్యాకేజింగ్ ఐటెం కూడా మనకి సింగిల్ యూజ్ ప్లాస్టిక్. సో రెగ్యులర్ యూస్ ఇదే, ఈ కామర్స్ లాంటి అంటే డైలీ ఇంత లార్జ్ సిస్టమ్ ఒక్కసారిగా మార్చడం అనేది చాలా కష్టం. సరే, ప్లాస్టిక్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్గా, డ్యూరబుల్గా, లైట్గా ఉంటుంది కాబట్టి వాడేటువంటివి మనకి ఇవి అన్ని చోట్ల వాడుతున్నాం. ఎక్కడెక్కడ వాడుతున్నాం? ప్లేన్స్, ట్రక్స్, ప్లాస్టిక్, వాట్ ఎవర్, అన్ని రిఫ్రిజిరేటర్, ఏసీస్, ఫర్నిచర్ అన్నిటిలో ప్లాస్టిక్ ఉంది. వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ విత్ ది ప్లాస్టిక్? ఇవి తొందరగా డికంపోజ్ అవ్వవు. ఎన్విరాన్మెంట్లో వందల వేల సంవత్సరాలు ఉంటాయి. సేఫ్ డిస్పోజల్ చేయడం చాలా కష్టంగా ఉంది ప్రజెంట్. నెక్స్ట్, వాటర్లో అయితే వాటర్ పొల్యూషన్, సాయిల్లో అయితే సాయిల్ పొల్యూషన్ వస్తుంది. సో ఫ్లోటింగ్ అండ్ సంకెన్ ప్లాస్టిక్స్ ఏం చేస్తాయి? రివర్ అండ్ మెరైన్ లైఫ్ డిస్టర్బ్ చేస్తున్నాయి. నెక్స్ట్, కన్జంప్షన్ ఆఫ్ ప్లాస్టిక్ అనేటువంటిది ఇంకా పెరుగుతూ పోతుంది. మనకి రీసైకిల్ అనే వైపు ఆలోచించట్లేదు ఇండియన్ గవర్నమెంట్ అని. నెక్స్ట్, ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ బాగా ఎక్కువ మనం రెగ్యులర్గా వాడే దాంట్లో అది కూడా చేంజ్ తీసుకురావాలి. రిటైల్ స్టోర్స్ అయినవి కూడా దీన్ని తగ్గించే విధంగా. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఐర్లాండ్. ఏ మైనర్ చార్జ్ యాడెడ్ టు ఎవ్రీ బిల్ సా 95% రిడక్షన్ ఆఫ్ ద డిమాండ్. ప్లాస్టిక్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి ఛార్జ్ పెంచారు. ఐర్లాండ్లో కంప్లీట్గా 95% ప్లాస్టిక్ ఎలిమినేట్ చేయగలిగారు. దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది. నెక్స్ట్, డిస్కార్డెడ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఆర్ బ్లోన్ బై విండ్ ఇంటూ డ్రైన్స్, ఫ్లడెడ్ ఏరియాస్. సో ఈ ప్లాస్టిక్ మళ్ళీ ఏమవుతుంది? ఫుడ్ దాంట్లోకి వెళ్తుంది. నెక్స్ట్, స్టమక్ అన్నిటికి కూడా, ఎనిమల్స్కి కూడా ఇబ్బంది పెడుతుంది. సో ఇది ప్లాస్టిక్ వేస్ట్ అగైన్ క్యారీడ్ బై రెయిన్, స్ట్రీమ్స్, రివర్స్ అండ్ ఫైనల్ అగైన్ ఇంటూ ఓషన్స్. సో ఇప్పుడు దాకా ఏ రెగ్యులేషన్స్ తీసుకున్నావు దీని మీద? 20 రాష్ట్రాల దాకా కూడా కంప్లీట్ బ్యాన్ అనేది అనౌన్స్ చేశారు. మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, హిమాచల్ ఆప్టెడ్ ఫర్ కంప్లీట్ బ్యాన్స్, while some have gone for partial ban. The ban has not been successful because of poor state capacity. బ్యాన్ చేస్తే సరిపోదు, ఆల్టర్నేట్ వెతకాలి. సో అందుకని ఇది ఇంప్లిమెంటేషన్లో లోపాలు ఉన్నాయి. కొత్తగా ఇచ్చిన ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్ 2016 ఇక్కడ ఏం చేస్తుంది? కాల్డ్ ఫర్ ఎక్స్ప్లిసిట్ ప్రైజింగ్ ఆఫ్ క్యారీ బ్యాగ్స్. క్యారీ బ్యాగ్స్కి ఎక్స్ట్రా కాస్ట్ పెంచండి. These require vendors to register and pay an annual fee to urban local bodies. Lobbying by the producers of plastics ensured that this clause was removed by an amendment in 2018. యాక్చువల్గా ప్లాస్టిక్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు మున్సిపాలిటీలో ట్యాక్స్ కట్టే విధంగా తీసుకొచ్చారు. కానీ ఈ ప్లాస్టిక్ లాబింగ్ చేసి ఆ అమెండ్మెంట్ లేకుండా చేసేసారు. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యాక్ట్ 2016 require creators of such packaging waste to take it back at their cost or pay cities for its management under extended manufacturer responsibility. బట్ దాన్ని ఇప్పుడు దాకా కూడా ఎవరు పాటించలేదు అనమాట. సో ఎక్స్టెండెడ్ మ్యానుఫ్యాక్చర్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? ఎవరైతే ప్లాస్టిక్ తయారు చేస్తున్నాడో వాడు మళ్ళీ దాన్ని ఎన్విరాన్మెంట్లోంచి కలెక్ట్ చేసి బాధ్యత కూడా వాడితే. ఇంకా ఇది అప్పటికి పక్కన పెడితే మిగతా ఇష్యూస్ ఏంటి? ఇండియా ప్లాస్టిక్ ప్రొడ్యూసర్స్ హ్యావ్ బిన్ అడాప్టింగ్
థిక్కర్ మైక్రాన్ సైజ్. ఇది మనకు ఇబ్బంది కలిగిస్తున్న అంశం. When there is a ban on carry bags leads to use of non-woven PP polypropylene bags. They feel like cotton and now even printed to look like cloth. They are more dangerous for environment as they are fine fibers rub off and enter into the global waters as microplastics. సో ఇది ఇంకా కొత్త కాన్సెప్ట్. దే ఆర్ మైక్రో ప్లాస్టిక్స్ అనేది 2019 క్వశ్చన్ హిందూ పేపర్లో భయంకరంగా దీని మీద జరిగే ఇష్యూస్ కథనాలు వచ్చినాయి. అలాగే ఈసారి యూపీఎస్సీ ఫిలిమ్స్లో కూడా మైక్రో ప్లాస్టిక్స్ మీద బిట్ అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ బేస్ లైన్ అండ్ హౌ వాట్ కుడ్ వర్క్ టు ఫేజ్ అవుట్ ది ప్లాస్టిక్స్. తీసేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ వన్ ఈజ్ బేస్ లైన్ అండ్ ఇన్వెంటరీ. నీడ్ టు థరో అనాలిసిస్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ సోషల్ ఇంపాక్ట్ అనేటువంటిది అన్ని అనాలిసిస్ చేయాలి. నెక్స్ట్ హౌ మచ్ ఫ్రాక్షన్ ఆఫ్ సింగిల్ ప్లాస్టిక్ ఈజ్ దేర్ ఇన్ అవర్ ప్లాస్టిక్ వేస్ట్ మొత్తంలో ఈ సింగిల్ ప్లాస్టిక్ ఎంత ఉంది. అలాగే ప్లాస్టిక్ వేస్ట్, కట్లరీ, క్యారీ బ్యాగ్స్, పెట్ బాటిల్స్ ఇవన్నీ కూడా కలిపి ఎంత అవుతుందో ఎస్టిమేషన్ చేయడం. తర్వాత దే నీడ్స్ టు బి అన్ ఇనిషియేటివ్ ఎట్ ద స్టేట్ లెవెల్ టు పుష్ ద సిటీస్ టు గో టు డ్రై వేస్ట్ చేంజ్. నెక్స్ట్ దీనివల్ల ఓవరాల్ కాంపోజిషన్ ఆఫ్ ది వేస్ట్ తగ్గే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎక్కడికక్కడ బ్యాన్ ఇంపోజ్ చేయడం అనేటువంటిది మంచి పద్ధతి. నెక్స్ట్ క్లియర్ డెఫినేషన్ ఇవ్వండి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఏంటి అనేది క్లియర్గా డిఫైన్ చేసి కరెంట్లీ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేటప్పటికి డిఫరెంట్ డెఫినేషన్స్ ఉన్నాయి ఒక. సో ఇది కన్ఫ్యూజన్గా తయారవుతుంది. సింగిల్ యూజ్ సింప్లీ మీన్స్ ప్రొడక్ట్ దట్ ఆర్ యూజ్ వన్స్. నెక్స్ట్ a plastic that is made from polymers like HDPE, LDPE, PET, PBS ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అకార్డింగ్ టు యునైటెడ్ నేషన్స్. ఇలాంటివన్నీ కూడా ప్లాస్టిక్ అని చెప్పి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కింద వస్తాయని డెఫినేషన్ ఎవరు ఇచ్చారు? యునైటెడ్ నేషన్స్. ఆస్ట్రేలియాకి వచ్చేటప్పటికి షాపింగ్ బ్యాగ్స్, కప్స్, స్ట్రాస్ మాత్రమే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాళ్ళ దృష్టిలో. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రకమైన డెఫినేషన్ ఉండడం జరిగింది. సో క్లియర్ కట్ డెఫినేషన్ లేదు వరల్డ్ లెవెల్లో. సో అంటే వరల్డ్ లెవెల్లో ఒక ఫారం తీసి మీద. సో ఇక్కడ చూస్తే ఇవి ఎక్కడెక్కడ వాడుతున్నాం, ఫిలిమ్స్లో ఇంపార్టెంట్ బిట్స్కి ఇంపార్టెంట్ ఇవి డిఫరెంట్ ప్లాస్టిక్ పర్సంటేజెస్ ఇందులో వాడుతున్నాం. జనరల్గా ఎస్ఏకి ఏమైనా అవసరం లేదు కాబట్టి మనం ఎక్కడ వాడతామని ఒకసారి చూసుకుంటే పిఎస్సి అంటే పిఈటి, హెచ్డిపి ఇలాంటి ప్లాస్టిక్లు ఉన్నాయి. ఇవి మనం ఎక్కడెక్కడ వాడుతున్నాం ఎస్ఏ కాబట్టి అంత అవసరం లేదు. ఫిలిమ్స్ చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి బిట్స్కి ఇవి కొంచెం చూసుకోండి. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ ఫేజింగ్ అవుట్ ఆఫ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆఫ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అనేటువంటిది ఫేజ్డ్ మేనర్లో రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే కంప్లీట్గా ఒకసారి చేస్తే కొంచెం కష్టంగా ఉంది కాబట్టి ఒకసారి. సో ఇక్కడ ఈ ఫేజ్ మేనర్లో ఏం చేయడం, డెవలప్డ్ బేస్డ్ ఆన్ మెటీరియల్స్, రీసైక్లింగ్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ కూడా చూసుకుంటూ లైవ్లీహుడ్ సెక్యూరిటీ కాపాడుకుంటూ ఇన్ఫార్మల్ సెక్టర్ని ఇన్వాల్వ్ చేస్తే మనకి బెటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి వేస్ట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో వాటిని స్ట్రెంగ్థన్ చేయడం. నెక్స్ట్ రీసైక్లింగ్ ఎక్కువగా చేయడం అనేటువంటిది. తర్వాత ఎఫెక్టివ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ దీన్ని గట్టిగా ఇంప్లిమెంట్ చేయడం. నెక్స్ట్ డిస్కరేజింగ్ ఆఫ్ స్మాల్ ప్యాక్ ఎంఎల్పి స్కీమ్స్. చిన్న చిన్న శాచెట్స్ ఏదైతే ఉన్నాయో సింగిల్ సర్వ్ శాచెట్స్ ఆర్ పౌచెస్ అవి అసలు లేకుండా చూసుకోవడం. ఎందుకంటే అవి కంటికి కనిపించవు, తొందరగా సెగ్రిగేట్ చేయలేవు, అలాగే ఎక్కువ కాలం మనకి ఎన్విరాన్మెంట్లో ఉండి డ్యామేజ్ చేసేటువంటివి. నెక్స్ట్ రెడ్యూసింగ్ ద ప్లాస్టిక్ కంటెంట్ ఇన్ ఎంఎల్పి. ఐడియల్ ప్యాకేజింగ్ మెటీరియల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా కస్టమైజ్ చేసి రెగ్యులేషన్స్ తీసుకొస్తే ప్యాకేజింగ్లో వీటిని వాడుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ ఆల్టర్నేటివ్స్ కనుక్కోవాలి వీటికి. సో ఏదైతే మనకి ఫుడ్ చైన్లో ఎంటర్ అవుతుందో అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చరు, మార్కెట్, ఇన్నోవేషన్ అన్నిటికీ కూడా సూట్ అయ్యేటువంటిది. అలాగే సో దీనికోసం ఏం చేయాలి, ఆల్టర్నేటివ్స్ అనలైజ్ చేయి. ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ బ్యాగ్ సోర్స్డ్ ఫ్రమ్ వర్జిన్ కాటన్, కుల్హద్ కప్స్ baked in kilns have a high environmental footprint than plastics.
ఓకే. సో ఆప్షన్స్ ఆఫ్ గివింగ్ ఇనఫ్ టైం ఫర్ ట్రాన్సిషన్ టు ఇండస్ట్రీకి కూడా ట్రాన్స్ఫర్ ఆన్ టైం కావాలి. అలాగే జూట్ అండ్ అన్సైకిల్డ్ క్లాత్ బ్యాగ్స్, బ్యాంబూ, వుడ్ కట్లీ, లీఫ్ ప్లేస్డ్ ప్లేట్స్, గ్లాస్, మెటల్ కంటైనర్స్ ఎక్సెట్రా సమ్ ఆఫ్ ది ఇమీడియట్గా మార్చుకోగలిగినటువంటి ఆల్టర్నేటివ్స్. ఏంటవి? జూట్ బ్యాగ్స్, కాటన్ బ్యాగ్స్, బ్యాంబూ, వుడెన్ కట్లరీ, లీఫ్ బేస్డ్ ప్లేట్స్ అంటే ఆకుల్లో తినటం, గ్లాస్ అండ్ మెటల్ కంటైనర్స్. ఫైనల్గా ఏం రాస్తారు? ప్లాస్టిక్ అనేటువంటి దానికి నెగిటివ్ ఇంపాక్ట్స్ చాలా ఉంది. సో ఎకానమీ వైపు మనం అన్ని కంట్రీస్ కూడా ఇప్పుడు వెంటనే చేయలేకపోతున్నాయి కాబట్టి అనలైజ్ చేసి ఫేజ్డ్ మేనర్లో దాన్ని తగ్గించడం అనేది మన యొక్క ఎజెండా అని చెప్పేసి మీ యొక్క ఎస్సేని క్లోజ్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ వే ఫార్వర్డ్ అనేది చెప్పాలి, అలాగే కన్క్లూజన్ ఇవ్వాలి. వే ఫార్వర్డ్కి వచ్చేటప్పటికి జనాల్లో అవేర్నెస్ తీసుకురావాలి, ప్లాస్టిక్ కన్సంప్షన్ తగ్గించాలి, రీసైక్లింగ్ చేయించాలి, కంప్లీట్ బ్యాన్ తీసుకురావాలి. సో ఫైనల్లీ కంక్లూజన్ ఏంటి? ఇన్నోవేటివ్ ఐడియాస్ కానీ ఏదైనా ఉంటే తీసుకొచ్చి ఇది పొల్యూషన్ దీన్ని కంప్లీట్గా అరికట్టడం అనేది మంచిది, రైట్?